ఏంటికిరా నీ సైడ్ చీకటి ఉంది? చీకటి కాదప్పా, కరెంటు పోయింది. 2 రోజుల నుంచి కరెంట్ లేదు మా కొంపలో. ఇంతకీ మీ ఇంట్లో కరెంట్ ఎట్లొచ్చిందిలే? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది లేవాయ్. డాడీ బాయ్ వీడు లే ఏంది ఇట్లా సివి మా భయపెట్టిత్తివి కదరా. ఒక 2 రోజులు కరెంట్ వద్దులే, ఒక గంట కరెంట్ లేకుండా ఉండరా తెలుస్తుంది. ఏంటికిలే ఇట్లా వచ్చినానంటావా? ఇన్వర్టర్ ఉందంటివి వచ్చేసిన. వెరీ గుడ్ వెరీ గుడ్. అయినా ఏం వర్షాలు కదరా. ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఎండ, దానికి తోడు పవర్ కట్టు. ఎప్పుడు పోతుందో తెలీదు, పోతే ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. ఇల్లు పెద్దగా ఉందిలే, ఒక 20-30 మంది పడతారా. ఏంటికి పోయ్? మా గేర్లో వాళ్ళకి చెప్పినా, వాళ్ళు కూడా వస్తున్నారంట. కరెంట్ వచ్చేంత వరకు ఈడే పండుకుంటారులే. నువ్వేం మనిషివిలే? ఏంది ఏమైందా? అయ్యో పాపం కదరా. సర్లే. ఏమైందిరా? మా పక్కింటి ఆయనరా ఇంటికి వస్తా అంటే వర్షానికి చెట్టు ఇరిగి మింద పడిందంటారా. పాపం స్పాట్లో చనిపోయినారంట. పాపం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా అంటే చాలా బాధ వేస్తుందిరా. అయినా మన చేతుల్లో ఏముందిలే, ఏం చేయలేం. అట్లా అనుకోనే చాలా మంది జీవితాలు రోడ్డు మీద పడినాయి. అయితే ఏం చేయమంటావురా? టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలరా. దానికి డబ్బులు ఎక్కువ అవుతుందని విన్నాను. లేదు మామ, నెలకి 400 నుంచి 500 కడితే చాలు, కోట్లలో కవరేజ్ వస్తుందిరా. మీకు స్పెసిఫిక్గా ఇదే కంపెనీ తీసుకోండి అనడం లేదు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే ఇన్సూరెన్సే తీసుకోండి. మీరు ఇప్పుడే తీసుకోకపోయినా పర్లేదు, లింక్ బయోలో ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి మీ ఏజ్కి తగ్గట్టు అక్కడ ఎంత కవరేజ్ వస్తుందో ఒకసారి తెలుసుకోండి. అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి, మీకు నచ్చిన బెస్ట్ ప్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో మనం చెప్పలేం. ఇదిగో సేమ్ వెదర్ లాగే మనకేమైనా సడన్గా అయితే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలంటే ఏం తీసుకోవాలో చెప్పు? టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు పిలిపిరు, ఎంతమంది పిలిపిస్తావో పిలిపి, పాపం పండుకొని. ఏమంటే అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత నీదే చూడు. సరేరా.